నాగేంద్ర గారు ఏమంటారు? మ్యూట్లో ఉన్నారండి. పెద్దలు ఆయనకు రాహుల్ గాంధీ ఏడన్నా ఫ్లైట్ ఎక్కినా, చిరంజీవి గారు ఢిల్లీకి పోయినా, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయినా, నాకు తెలియని విషయం ఏంటంటే ఇన్ని ఛానళ్ళున్నా మీకు రాంది కృష్ణాంజనేయులు సార్కి వచ్చేస్తున్నాను సమాచారం. అంటే అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏమనేది చాలా కూలంకుషంగా వివరిస్తారు. నేనేమనుకుంటున్నానంటే మనందరికంటే చాలా తెలివైనడు ఆయన. ఒకవేళ ఇటువంటిది ఏదన్నా జరిగితే ఇది మళ్ళీ టీడీపీ జనసేన విడిపోకుండా ఉంటే ఇబ్బంది పడతారు, మీరు అట్లాగే ఉండండి. మేడం, డే 1 నుంచి మా నాయకుడు నేను ఏమీ ఆశించి కాదు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి నేను రాక్షసునటువంటి జగన్మోహన్ రెడ్డిని దించుతాను అని ఎంత కమిట్మెంట్ తో ఉంటే ఈరోజు ఢిల్లీకి పోయినారు. ఆడెవరో చిరంజీవికి ఉత్తరప్రదేశ్ అని ఒక మాట అన్నారని ఈయన వచ్చి కూర్చొని చిరంజీవిని ముఖ్యమంత్రిని చేస్తూ పవన్ కళ్యాణ్ బీజేపీ సపరేట్ గా పోటీ చేస్తాయి, అప్పుడే షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు సిపిఎం ఒకటి అవుతారు. ఎంత నేరేషన్ అల్లినాడు చూడు. అంటే ఒక మనిషిని ఇలా హింసించడం తప్పు అని ఒక హ్యుమానిటీతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయాలు పక్కన పెట్టి నేను ఉండాను అని ఆ మనిషి ఆయన 14 ఏళ్ల రాజకీయం అంత పెద్ద సీనియర్ అని చెప్పి ఆయనకి మంచితనంతో పోయి నిలబడి అండగా నిలబడి మనం పొత్తుతో ముందుకెళ్దాం అని చెప్పిన దాన్ని ఒక చిన్న ఢిల్లీ ప్రయాణంతో ఒక ఎంపీ పదవితో తీసిపారేశారు. చూసారా ఎంత దారుణంగా ఉన్నాయో వీళ్ళ విశ్లేషణలు. నేనేం చెప్తున్నానంటే, నేను చెప్తున్నా వినండి, డే 1 నుంచి మాకు ఒక వేదిక బీజేపీ కావాలి అంటూ ఇప్పటికీ కూడా మా నాయకుడు ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే, నేనున్నాను సార్ మీకు ఒక పెద్ద కొడుకు, కానీ ఈ చెయ్యి చంద్రబాబు సార్ చెయ్యి పట్టుకునే ఉన్నాడు, ఈ చేతితో మోడీ గారు లేకపోతే మీరు ఎవరో ఒకరిని పంపించండి, ఈసారికి మనం ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, మనం ముగ్గురైనా కలిసి రండి అనే ప్రయత్నం ఉండదు. అంత నమ్మకంతో ఉన్నాడు మా సార్. జనసేన టీడీపీ బీజేపీ కలిసే పోతాయని అంత గట్టిగా అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. మీరు ఒకవేళ జనసేన వద్దు ఇంకెందుకు, మనం బలపడిపోయినాం, ఆయన సపోర్ట్ ని తీసేసుకున్నాం, ఇంక మనం సొంతగా అయినా 108 వస్తాయని మన తెలుగు తమ్ముళ్ళు చెప్తున్నారు, కాబట్టి ఇంక మనం జనసేన వదిలించుకోవాలంటే ఇటు చేస్తామా అని మీరు స్టార్ట్ చేస్తే అది మీ విజ్ఞతకి వదిలేస్తాం. అది మీ విజ్ఞత, మా దగ్గర అయితే లేదు. నాగేంద్ర గారు, కృష్ణాంజలి గారు అన్నట్టుగా సరే ఇది 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 ఒక చర్చో లేకపోతే ఇంకో కోణమో, ఈ పార్టీని కలవకూడదు, బీజేపీ రాకూడదు అనడానికి ఇది కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తుందిగా. నేను ఒక విషయం చెప్తున్నానండి మేడం, నాకు కూడా తులసిరెడ్డి సారు వాళ్ళ దగ్గర అందరూ నేను తెలుగుదేశం పార్టీని, నా మేనమామ పసుపులేటి బ్రహ్మయ్య 10 సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, నాకు కూడా తెలుసు చిన్నప్పటి నుంచి. తెలుగుదేశం పార్టీ అది ఏదైనా చేయాలనుకున్నప్పుడు చూద్దాం ఇటని వేసేస్తే ఏమైనా రెస్పాన్స్ వస్తుందా అని, అక్కడ ఎవడో ఒకటి తిట్టకపోతాడా, ఇటు తిట్టొచ్చా అని చెప్పి చేయకపోతామా అనేది అంటే మీరు అర్థం చేసుకోవాలి. మేము చాలా హోల్ హార్టెడ్ గా ఉన్నాం. మేము ఉండేది పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్నే ఖచ్చితంగా అది కావాలను ఇది ఆ రోజే అయ్యింది ఆయన కేంద్ర మంత్రులు, లేకపోతే చిరంజీవి గారు ఆయన అడిగితే చిరంజీవి గారిని ఆ రోజే కేంద్ర మంత్రులు ఇంకోటో చేయరా, ఎందుకు ఇవన్నీ? నేననేది జరిగే మా నాయకుడు నిస్వార్థంగా 100% ఉన్నాడు, తెలుగుదేశంతో కలిసి వెళదాము అని. మీరు ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్ 5 seconds. ఒక ట్రైల్ వేస్తారు తెలుగుదేశం వాళ్ళకు. నేను విమర్శలకు పోను, ఎందుకంటే నేను మా నాయకుడు నిర్ణయాన్ని సదా శిరసావహిస్తా. మా నాయకుడు మనం ఎన్నున్నా మనం మాట్లాడేటప్పుడు ప్రతి నిమిషం మనం గౌరవంగా ఉండాలి చెప్పినాడు, కాబట్టి ఒక ట్రైల్ వేస్తారట, చూద్దాం ఏమవుతుందో అని. ఆ ట్రైల్ కన్నా కాకపోతే దాన్ని పెంచి పోషించడానికి మొదటి నుంచి అది వాళ్ళు ఒక ట్రైల్ వదులుతారు. అట్లా నాకు తెలిసి స్టేట్ లో కృష్ణాంజలి గారు వదిలారు అంటే ఆయన విశ్లేషణ. తెలుగుదేశం పార్టీ నేను తెలుగుదేశం పార్టీ అంటున్నా, వైసీపీ అనలేదు. వైసీపీ తెలుగుదేశం పార్టీ కృష్ణాంజనేయులు సార్ లాంటి సీనియర్ విశ్లేషకుల ద్వారా ఒక ట్రైల్ వేయించినారేమో, మేబీ నేను అంటున్నా, నా అభిప్రాయం. ఆయన అభిప్రాయం అని చెప్పినప్పుడు నేను చెప్పాలి కదా. అందుకే ఆయన అభిప్రాయానికి రియాక్ట్ అవ్వాల్సింది మీరే కాబట్టి మిమ్మల్ని అడిగారు.